మావా. నేను చెప్పబోయే స్టోరీ మన ఊహకి కూడా అందని ఒక షాకింగ్ ఇన్సిడెంట్. జనవరి 18వ తేదీన ఉత్తరప్రదేశ్లోని జౌన్పూర్ జిల్లాకు చెందిన సూరజ్ భాస్కర్ అనే యువకుడు చాలా అమాయకంగా వెళ్లి తన మీద ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి కొట్టడంతో స్పృహ తప్పి పడిపోయానని, మెలకువ వచ్చాక చూస్తే ఎడమ పాదం కట్ చేసుందని కంప్లైంట్ చేశాడు. అరెరే, ఎంత పనైపోయినైపోయిందని బాధపడ్డ పోలీసులు దీన్ని అటెంప్ట్ టు మర్డర్ కింద కేసు బుక్ చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. కానీ మన కమల్ హాసన్, సూరజ్ భాస్కర్ మాత్రం పోలీసులు వేసిన ప్రశ్నలకి పొంతనలేని సమాధానాలు చెప్తుండటంతో అనుమానం వచ్చి తన డైరీ, మొబైల్, కాల్ డేటా రికార్డ్ పరిశీలించగా పోలీసులకి కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు తెలిసాయి. డైరీలో తను ఎలాగైనా ఈ సంవత్సరం MBBS సీట్ కొడతానని రాసుకున్నాడు. కాల్ డేటా చెక్ చేస్తే ఘటన జరిగిన సమయంలో తన మొబైల్కి ఎటువంటి కాల్స్ రాలేదని తెలిసిందే. ఎక్కడో కొడుతోంది సీనా అనుకున్న పోలీసులు సూరజ్ ఇంటి దగ్గర వెతకగా వాడి పడేసిన సిరంజీలు దొరికాయి. ఫార్మసీ స్టూడెంట్ అయిన సూరజ్ నొప్పి తెలియకుండా ఉండటానికి అనస్థీషియా ఇంజెక్షన్స్ తీసుకుని తన కాలు తానే కోసుకున్నాడని తేలింది. డి ఫార్మసీ చదివిన 24 ఏళ్ల సూరజ్ భాస్కర్ 2 సార్లు నీట్ ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యాడు. ఈసారి హ్యాండిక్యాప్డ్ కోటాలో MBBS సీట్ సాధించాలని కన్నింగ్ ఐడియా వేసి అడ్డంగా బుక్ అయ్యాడు. అతని అమాయకత్వానికి నవ్వాలో ఏడవాలో తెలియని పోలీసులు ఏ సెక్షన్లో కేసు పెట్టాలో ఆలోచిస్తున్నారు. కానీ ఒక విషయం మావా, ఇది ఒక్క సూరజ్ ప్రాబ్లమే కాదు, ప్రతి ఒక్క ఇండియన్ స్టూడెంట్ ప్రాబ్లం. సక్సెస్ని మార్కులు, ర్యాంకులతో కొలిచినంత కాలం సూరజ్ లాంటి అమాయక స్టూడెంట్స్ కాళ్ళు, వేళ్లు కాదు, ప్రాణాలను కూడా తీసుకుంటారన్నది ఒప్పుకోవాల్సిన చేదు నిజం మావా.